నమస్తే, నేను మీ వనజ రామిశెట్టి. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రాంలో మనము ఈ ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నప్పుడు మన ఇంట్లో పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళ బిహేవియర్ విషయంలో కానీ, వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవ్వకుండా మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి, ప్లస్ నెక్స్ట్ 1 వీక్ 2 వీక్స్లో వాళ్ళందరికీ పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ మొత్తం పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు. ఆన్లైన్ క్లాసెస్ అంటే అది న్యూ నార్మల్ అనమాట. అంటే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే స్కూల్, అక్కడ వెళ్ళి అట్లీస్ట్ వాళ్ళు వెళ్ళి నలుగురిని కలిసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి యాక్టివిటీ ఉండేది, వాళ్ళకి మధ్య మధ్యలో బ్రేక్స్ ఉండేవి. స్కూల్కి వెళ్ళగానే అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ పిల్లలతో ఆడుకునే టైం ఉండేది. మధ్యలో ఇంటర్వెల్ కానీ, లంచ్ బ్రేక్ కానీ, స్కూల్ వదిలేసిన తర్వాత వాళ్ళకి 4-5 బ్రేక్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఉండేది పిల్లలకి. అండ్ ఇంటరాక్షన్ ఉండేది. ఒకళ్ళు కాదు, అక్కడ 100 మంది పిల్లలతో వాళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ వీటి నుంచి బయటకు వచ్చి పిల్లలందరూ ఇప్పుడు పాపం చంటి పిల్లలు ఒక 4-5 ఇయర్స్ అప్పటి నుంచే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ సిస్టమ్కి వాళ్ళని అడ్జస్ట్ అవ్వడము, వాళ్ళని స్క్రీన్ మీదే కూర్చోబెట్టడం. మనము కొన్ని స్కూల్స్ డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ టైమింగ్స్ ఫాలో అవుతున్నాయి. కొంతమంది 3 అవర్స్కి ఆపేస్తున్నారు ఆన్లైన్ క్లాసెస్, కొంతమంది డే లాంగ్ ఆన్లైన్ క్లాసెస్ అంటే 5-6 అవర్స్ ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నారు. అయితే మనము వాళ్ళకి అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఏదో రకంగా వాళ్ళ చదువు, వాళ్ళ అకాడమిక్ ఇయర్ అంతా వాళ్ళకి సీమ్లెస్గా వెళ్ళిపోతుంది. అండ్ 1 ఇయర్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్లో కూడా వెళ్ళిపోయారు పిల్లలందరూ. వాళ్ళ ఎగ్జామ్స్ అవన్నీ అంటే వాళ్ళకి టెక్నాలజీని చాలా అలవాటు చేసేసుకున్నారు పిల్లలందరూ. ఏమి రాని పిల్లలు కూడా వాళ్ళ టెక్నాలజీ అంటే ఎంత అడ్వాన్స్ అయిపోయారు. కంప్యూటర్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఆపరేట్ చేయాలి, ట్యాబ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి వచ్చేసిన తర్వాత కానీ ఏంటంటే చాలామంది పిల్లల్ని మనం చూసినట్టయితే వాళ్ళకి ఈ కరోనా వల్ల మనం వాళ్ళని బయటకు పంపించలేకపోతున్నాము. వాళ్ళకి ఆట కానీ, వాళ్ళకి ఎట్లాంటి యాక్టివిటీస్ లేవు. ఓన్లీ ఆన్లైన్ క్లాస్ తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడున్న అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్కి వాళ్ళకి బయటికి వెళ్ళడానికి లేదు. ప్లస్ వాళ్ళకి చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా తక్కువే. ఇప్పుడు చూసినట్టయితే ఒకప్పుడు ఏంటంటే ఒక కాలనీలో 10 మంది పిల్లలు కలిసి ఆడుకునేవాళ్ళు. ఏదో ఒకటి అంటే ఎవ్రీ 2-3 అవర్స్కి వాళ్ళు బయటికి వెళ్ళడం, ఆడుకోవడం, రావడం ఇలా ఉండేది వాళ్ళకి. అలా చేసినప్పుడు వాళ్ళకి ఎక్సర్సైజ్, యాక్టివిటీ, వాళ్ళ కొత్త విషయాల గురించి తెలుసుకోవడం, ప్లస్ వాళ్ళ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఇవన్నిటి వల్ల వాళ్ళకి అంత ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కాదు. ఇప్పుడు పిల్లల్ని చూసినట్టయితే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళకి విపరీతంగా ఒబెసిటీ ఒకటి, ప్లస్ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ లేదు పిల్లల్లో. అంటే వాళ్ళకి ఏదైనా ఎక్సర్సైజ్ చేయమన్నా, ఒకవేళ యోగా చేయమన్నా వాళ్ళు కూర్చొని లేగలేరు. వాళ్ళకి రన్నింగ్ చేయడం సరిగా రాదు. ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువైపోయింది ఇప్పుడు పిల్లల్లో. ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ కాబట్టి వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. ఎక్కువసేపు పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. అయితే ఇట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఈజీ ఆప్షన్ పిల్లలకి చేతిలో ఒక ట్యాబ్, కంప్యూటర్ ఇచ్చేసి మనం అందులో మూవీ చూసుకోండి, లేకపోతే గేమ్ ఆడుకోండి అని మనం వాళ్ళని వదిలేస్తున్నాం. అయితే ఇఫ్ నాట్ అంటే ఫుల్ టైం ఇవ్వలేని పేరెంట్స్ చాలామంది ఉన్నారు. బికాజ్ ఆఫ్ దే బోత్ ఆర్ వర్కింగ్, వాళ్ళ బిజీ షెడ్యూల్స్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఇప్పుడున్న కరెంట్ సిట్యువేషన్లో వాళ్ళని ఒక సిస్టమేటిక్ రొటీన్కి అలవాటు చేసేయండి. రెగ్యులర్గా మీరు వాళ్ళని మానిటర్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఒక రొటీన్ అన్నది అలవాటు చేసేయండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు పిల్లలకి డిప్రెషన్ అండ్ స్ట్రెస్ 2. ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళు చదవాలి, ప్లస్ దాన్ని అలవాటు చేసుకోవాలి, వాళ్ళు ఆ సిస్టమ్కి అడ్జస్ట్ అవ్వాలి. కంటిన్యూస్గా సిస్టమ్ని అదే పనిగా 3-4 అవర్స్ చూడాలి అన్నప్పుడు వాళ్ళకి ఐ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు చూసుకున్నట్టయితే వాళ్ళకి ఐసైట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి, హెడేక్స్ ఎక్కువైపోయాయి. ఎందుకంటే స్క్రీన్ టైం కంటిన్యూస్గా వాళ్ళంతసేపు స్క్రీన్ చూస్తున్నప్పుడు వాళ్ళకి మధ్యలో 10-15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత స్క్రీన్ టైం చదువుకోవాలి, ల్యాప్టాప్లో కానీ ఈ కంప్యూటర్లో కానీ చదవాలి. దాని తర్వాత కూడా వాళ్ళ క్లాసెస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకి టైం పాస్ అవ్వడానికి హోంవర్క్ కూడా కంప్యూటర్లోనే, వాళ్ళు అందులోనే చూసి హోంవర్క్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆడుకోవడానికి కూడా మనం ఆన్లైన్ గేమ్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. అట్లాంటప్పుడు మీరు పిల్లలకి చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఐకి ప్రాపర్గా ఐ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ విత్.
అయితే వాళ్ళ కళ్ళ కేర్ ఎలా తీసుకుంటారు? వాళ్ళకి ఎవ్రీ 20 మినిట్స్‌కి అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ వాళ్ళ కళ్ళు క్లోజ్ చేసుకోమని చెప్పండి వాళ్ళకి. అలా క్లోజ్ చేసుకున్నప్పుడు ఎందుకంటే కళ్ళు డ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు పిల్లలు చూసినట్టయితే వాళ్ళ కళ్ళల్లో వాటర్ లేకుండా వాళ్ళకి ఎండిపోయినట్టు కళ్ళు ఎర్ర చారలొచ్చేసి వాళ్ళకి మంట కళ్ళు. ఆ మంట వల్ల వాళ్ళకి నైట్ తొందరగా నిద్ర పట్టదు. నార్మల్‌గా చిన్న పిల్లలు ఇలా వన్స్ దే హిట్ ద బెడ్ ఇలా పడుకోగానే వాళ్ళకి నిద్ర వచ్చేస్తది. ఇప్పుడు పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు యాక్చువల్‌గా నిద్రపోవడానికి. వాళ్ళకి పడుకున్న గంట సేపటికి గానీ డీప్ స్లీప్‌లోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కువసేపు స్క్రీన్ టైమ్ ఉంది కాబట్టి వాళ్ళ కళ్ళు బాగా డ్రై అయిపోయి ఎర్రగా కళ్ళల్లో చారలొచ్చేసి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వచ్చింది. సో ఒక సింపుల్ హోమ్ రెమెడీ ఏంటంటే ఒకటి వాళ్ళకి రెగ్యులర్‌గా ఎక్కువ హైడ్రేటెడ్‌గా ఉంచండి. వాళ్ళకి వాటర్ ఎక్కువ తాగిపించండి. అండ్ ఎవ్రీ 20 మినిట్స్‌కి ఆఫ్ స్క్రీన్ చేయండి పిల్లల్ని. ఒక 2 మినిట్స్ వాళ్ళని కళ్ళు మూసుకోమని చెప్పండి. అండ్ ఒకవేళ స్కూల్ టైంలో బ్రేక్ అవ్వడం కుదరదు అంటే ఎవ్రీ క్లాస్ అయిపోయిన వెంటనే ఒక 5 మినిట్స్ బ్రేక్ వస్తుంది పిల్లలందరికీ. సో ఆ 5 మినిట్ బ్రేక్‌లో అట్‌లీస్ట్ మేక్ ష్యూర్ వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఒక 2 మినిట్స్ కళ్ళు క్లోజ్ చేసుకొని ఉండమని చెప్పండి. వాళ్ళు ఆ తర్వాత ఎవ్రీడే మార్నింగ్ మనం యాజ్ పేరెంట్స్ మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లలకి ఒక 1 డ్రాప్ ఆవు నెయ్యి వాళ్ళ నోస్‌లో ఎయండి. దీన్ని నస్య అంటారు వేదిక్ న్యూట్రిషన్‌లో. ఒక్కొక్క డ్రాప్ ప్యూర్ ఆర్గానిక్ ఆవు నెయ్యి అంటే ఏది పడితే ఆ నెయ్యి వేయకండి. మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి మీరు వేసే ఘీ. ఆ 1 డ్రాప్ నెయ్యి ఎప్పుడైతే ముక్కులో వేస్తామో డైరెక్ట్‌గా అది వాళ్ళ ఐ హెల్త్, బ్రెయిన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తది అనమాట. వాళ్ళ మెమరీ అవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తది. ఇది ఒక బెస్ట్ హోమ్ రెమెడీ యాజ్ పర్ వేదిక్ న్యూట్రిషన్. దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ ఐ హెల్త్ యాక్చువల్లీ ఐ కేర్ అనమాట. అయితే వాళ్ళకి ఏ విటమిన్ ఉన్న ఫుడ్ చాలా ఇవ్వండి. రా క్యారెట్స్ ఇవ్వండి పిల్లలకి. బ్రేక్ టైంలో ఒక క్యారెట్ వాళ్ళ చేతికిచ్చి తినేయమని చెప్పండి. అలా ఆకుకూరలు ఎవ్రీడే ఫుడ్‌లో మీరు ఆకుకూర కంపల్సరీ పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి ఆన్ ఏ లాంగ్ రన్ ఈ ఇయర్ కూడా ఆన్‌లైన్ క్లాసెస్ రన్ అవుతాయి కాబట్టి వాళ్ళు చూడండి ఎన్ని అవర్స్ స్క్రీన్ టైం వాళ్ళకి. కంప్యూటర్ క్లాస్ అవుతున్నప్పుడు ఒకటి, దాని తర్వాత గేమ్స్ ఆడుకుంటారు, దాని తర్వాత నార్మల్‌గా టీవీ చూస్తూ ఉంటారు. ఇవన్నిటప్పుడు వాళ్ళకి మెయిన్ స్ట్రెయిన్ అయ్యేది వాళ్ళ ఐస్. సో వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది ఎక్కువ ఫ్లూయిడ్స్, ఏ విటమిన్ రిలేటెడ్ ఫుడ్ ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది. ఆకుకూరలు మర్చిపోకండి. ఆకుకూర ఎప్పుడైతే మీరు ఈ ఫుడ్‌లో ఈ న్యూట్రిషన్ యాడ్ చేయరో వాళ్ళకి వెరీ సూన్ వాళ్ళందరికీ ఐసైట్ వచ్చేస్తది. ఎక్కువ హై ఐసైట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు. దీని తర్వాత వాళ్ళకి తినే ఫుడ్‌లో మీరు మార్నింగ్ వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవుతున్నారనేసి ఫాస్ట్‌గా ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ప్రాపర్‌గా వాళ్ళ కడుపు నిండా వాళ్ళకి భోజనం పెట్టండి. అర్లీగా క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా! మనం వాళ్ళకి ఏమి ఇస్తాంలే అనేసి మనం ఏదో ఒకటి చాలామంది నేను చూశాను యాక్చువల్‌గా నా ఎక్స్‌పీరియన్స్‌లో ఈ సోయా మిల్క్ పిల్లలకి క్యాన్డ్ మిల్క్ బయట దొరికేది ఫ్రిడ్జ్‌లో పెట్టి డైరెక్ట్‌గా తీసి ఇచ్చేస్తారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇంట్లో మరగబెట్టిన పాలు ఇవ్వకుండా వాళ్ళకి అది ఇచ్చేసి ఎందుకంటే ఈజీగా టైం సేవ్ చేయడానికి కోసం ఒక ఫ్రిడ్జ్‌లోంచి ఒక సోయా మిల్క్ ఇంత డబ్బా లేకపోతే ఏదో టోన్డ్ మిల్క్ అని అవి తీసేసి పిల్లలకి ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసేదే పాలతోటి స్టార్ట్ చేస్తాం పిల్లలకి. సో పాల వల్ల వచ్చే పోషక విలువలు వేరే దేంట్లో ఉండవు. అయితే కొంతమంది పిల్లలు చాలా మారం చేస్తారు పాలు తాగడానికి, కొంతమంది ఇష్టంగా తాగుతారు. అయితే ఎవరికైతే పిల్లలు పాలు తాగకుండా ఇష్టపడరో మనం వాళ్ళకి అందులో ఈ పైనుంచి యాడ్ చేస్తాం బూస్ట్ అనేసి, బోర్న్‌విటా ఏవేవో ఫ్లేవర్స్ యాడ్ చేసేసి ఇచ్చేస్తాం. అలా యాడ్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఆ ఫ్లేవర్ కోసం తాగుతున్నారు తప్పిస్తే పాలు టేస్ట్ వాళ్ళకి తెలియదు యాక్చువల్‌గా. సో ఎప్పుడైతే మనం మామూలుగా పచ్చి పాలు ఇస్తామో పిల్లలకి ఆ వాసన వల్ల అది వదిలేసి ఇగ్నోర్ చేసేస్తారు. ఫస్ట్ మీరు అంటే చంటి పిల్లలు అప్పటి నుంచి నార్మల్‌గా డైరెక్ట్‌గా పాలు పట్టడం అలవాటు చేయండి పిల్లలకి. అందులో ఏమీ కలపకుండా. అంతగా కావాలంటే షుగర్ యాడ్ చేయొచ్చు ఒక హాఫ్ స్పూను. షుగర్ కంటే మంచిది పటిక బెల్లం అంటారు. మిశ్రీ ఇక్కడ లాంగ్వేజ్‌లో పటిక బెల్లం అంటారు. అది దంచేసి అది పాలల్లో యాడ్ చేసి అది ఇస్తే వాళ్ళకి కఫం రాకుండా ఉంటుంది పిల్లలకి. ఫస్ట్ మీరు అంటే చంటి పిల్లలు అప్పటి నుంచి నార్మల్‌గా డైరెక్ట్‌గా పాలు పట్టడం అలవాటు చేయండి పిల్లలకి. అందులో ఏమీ కలపకుండా. అంతగా కావాలంటే షుగర్ యాడ్ చేయొచ్చు ఒక హాఫ్ స్పూను. షుగర్ కంటే మంచిది పటిక బెల్లం అంటారు. మిశ్రీ ఇక్కడ లాంగ్వేజ్‌లో పటిక బెల్లం అంటారు. అది దంచేసి అది పాలల్లో యాడ్ చేసి అది ఇస్తే వాళ్ళకి కఫం రాకుండా ఉంటుంది పిల్లలకి. నార్మల్ ప్లెయిన్ పాలు అలవాటు చేయండి.
వాళ్ళు ఒకసారి ఇష్టంగా తాగితే ఒకసారి ఇవ్వండి, 2 సార్లు 3 సార్లు పాలు ఎంత ఎంత పట్టించినా మనకేం ప్రాబ్లం ఉండదు. 3 టైమ్స్ కూడా పిల్లలకి మార్నింగ్, ఈవినింగ్, నైట్ పడుకునే ముందు కూడా పాలు పట్టించండి. సో ఈ పాలకు బదులు వేరే 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 డ్రింక్స్ ఏమీ అలవాటు చేయకండి. కోల్డ్ కాఫీస్ అని, లేకపోతే సోయా మిల్క్ అని, బాదం మిల్క్, ఆల్మండ్ మిల్క్ అని. ఆల్మండ్ మిల్క్ మంచిదని తెచ్చేస్తారు, కానీ ఆల్మండ్ మిల్క్ ఎంతని అంటే ఆల్మండ్స్ తోటి అంటే బాదం తోటి అంత మిల్క్ ఎక్కడ వస్తుంది? అంటే టన్స్ ఆఫ్ మిల్క్ బయట అమ్ముతున్నారు ఆల్మండ్ మిల్క్, కానీ మన దగ్గర అన్ని ఆల్మండ్స్ ఉన్నాయా? సో అది ఆల్మండ్ మిల్క్, అదంతా ప్రాసెస్డ్ మిల్క్ అది. సో అది తెచ్చి మీరు పిల్లలకి ఇచ్చేసి వాళ్ళ హెల్త్ బాగుంటుంది అనుకోవడం రాంగ్. సో ఇంట్లో ఆవు పాలు కానీ, మీరు తెచ్చే లోకల్గా దొరికే ఎనీ మిల్క్ వాళ్ళకి పట్టించండి పిల్లలకి. పాలు చక్కగా డైలీ మార్నింగ్ వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు పాలు తాగిపించండి, రాత్రి పడుకునే ముందు పాలు పట్టించండి. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ యూ హ్యావ్ టు డూ. ద అదర్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైంలో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఈ బ్రెడ్స్, పిజ్జాస్, పాస్తాస్ ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి, ఇప్పుడు నేను పిల్లల్ని చూశాను, యాక్చువల్గా ఒక 7-8 ఇయర్స్ వరకు పిల్లలు లీన్గా ఉంటారు. దాని తర్వాత పిల్లలకి ఆటోమేటిక్గా మన పేరెంట్స్ అనిపిస్తాం, వాళ్ళు ఉండి లావ్ అయిపోయారు మా పిల్లలు అని చెప్పేస్తాం. ఎందుకంటే వాళ్ళకి యాక్టివిటీ లేదు, వాళ్ళకి మనం తినిపించే ఫుడ్లో తేడా వల్ల వాళ్ళకి 7-8 ఇయర్స్ లీన్గా పుట్టిన పిల్లలు కూడా ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఒబెసిటీ వచ్చేసి లావ్ అయిపోయి వాళ్ళ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేసేసుకుంటారు. అంటే వాళ్ళు ఎక్కువ పరిగెట్టలేరు, కాసేపు నడవగానే ఆయాసం వచ్చేసి ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి పిల్లలకి నార్మల్గా మనకి ఇండియన్ ఫుడ్, మన లోకల్గా దొరికే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టండి వాళ్ళకి. ఇడ్లీ, దోశ, మనం ఏది తింటే అది ఇండియన్ ఫుడ్ ఒకటి అలవాటు చేయండి వాళ్ళకి. వాళ్ళు తినట్లేదు కదా, కొంతసేపు వాళ్ళు మారం చేస్తారు. మారం చేసినప్పుడు మనం అయ్యో కొంతసేపు వదిలేయండి, ఏం పర్వాలేదు. పిల్లలు చాలామంది ఈ ఫుడ్ నాకు వద్దు, అది వద్దు అనేసి అనగానే మనం ఇమ్మీడియట్గా పేరెంట్స్ ఏం చేస్తాం, ఎమోషనల్గా అయిపోయి మనం వేరే ఫుడ్కి షిఫ్ట్ అయిపోయి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేద్దాంలే, వాళ్ళ క్లాసెస్ అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్, మనకి ఏదైనా తినేస్తే సరిపోతుంది మనకు ఆ టైంకి అనిపిస్తుంది. అలా అని మనం వాళ్ళు ఏది అడిగితే అది ఫ్రిడ్జ్లో ఉన్నవి ఏదో ఒకటి తీసేసి, లేకపోతే హైలీ ప్రాసెస్డ్ చీజెస్ అని, లేకపోతే ఎక్కువ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది రెడీమేడ్గా దొరికే సాసెస్ ఇలాంటివన్నీ యాడ్ చేసి పిల్లలకి ఇచ్చేస్తాం. అట్లా అయినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా యాక్టివిటీ లేదు, పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఇలాంటివన్నీ పెడితే వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళకి యాక్టివిటీయే లేదు, వాళ్ళకి తిన్న ఫుడ్ ఎక్కడ డైజెస్ట్ అవుతుంది? డైజెస్ట్ అవ్వకుండా వాళ్ళకి ఒబెసిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళ ఎంత అంటే ఫ్యాట్, వాళ్ళ ఒళ్ళు రాని ఫుడ్స్ ఎంత పెడితే అంత మంచిది. సో అట్లాంటి దాటికి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మానేయండి. వాళ్ళకి ఫుడ్లో కౌ ఘీ యాడ్ చేసి పెట్టండి. అంటే వాళ్ళకు వండే భోజనం ఈ పప్పు కానీ, కూరలు కానీ కొంచెం 1/2 స్పూన్ నెయ్యితో వండండి. నూనె కంటే నెయ్యి చాలా చాలా మంచిది. ఎందుకంటే నెయ్యిలో ఉండేది గుడ్ ఫ్యాట్, ఆయిల్లో ఉండేది బ్యాడ్ ఫ్యాట్. అందుకని గుడ్ ఫ్యాట్ తోటి ఎప్పుడైతే పిల్లలకి మనం భోజనం పెడతామో దానివల్ల వాళ్ళకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది అది. అండ్ వాళ్ళతోటి పేరెంట్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ హెల్త్తో పాటు, వాళ్ళ భోజనంతో పాటు వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఇంటరాక్ట్ అవ్వడానికి ఎవరు లేరు, వాళ్ళ ఫ్రెండ్స్ లేరు. స్కూల్కి వెళ్ళినప్పుడు 4 మాటలు మాట్లాడుకోవడానికి పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉండేది, ఫ్రీ. ఇంటికి వచ్చాక కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా అంటే పిల్లల్ని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చాలా మూడీగా, స్ట్రెస్గా, మనం మాట్లాడినప్పుడు వాళ్ళ సమాధానం కూడా చాలా అంటే యారోగెంట్ బిహేవియర్ ఒకటి. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఆడుకునే ఆప్షనే లేదు. అలాంటప్పుడు మన పేరెంట్స్ వాళ్ళ మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ స్ట్రెస్ అర్థం చేసుకోండి. అండ్ వాళ్ళ మీద మనం ఇరిటేట్ అవ్వడం, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా బిహేవియర్ ప్యాటర్న్ తెలియదు, ఎట్లా బిహేవ్ చేయాలన్నది వాళ్ళకి తెలియదు. కాబట్టి పిల్లలు ఒకవేళ ఇరిటేట్ అయినా, ఒకవేళ అంటే ఎప్పుడన్నా సడన్గా ఉండి ఏడ్ చేస్తారు వాళ్ళ పిల్లలు ఇప్పుడు. అండ్ ఎందుకంటే అదంతా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డిప్రెషన్. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి వాళ్ళు ప్రతి చిన్నదానికి ఏడవడం, ప్రతి చిన్నదానికి అలగడం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే యాజ్ పేరెంట్స్ మనం వాళ్ళతోటి కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయడము, మీకున్న బిజీ షెడ్యూల్స్లో కొంచెం వాళ్ళ కోసం టైం తీసుకోండి. వాళ్ళు ఎలా ఆడుకోవాలనుకుంటే వాళ్ళతో పాటు మనం కూడా ఆడవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఆడుకునేంత ఆప్షన్ లేదు. కాబట్టి యాజ్ పేరెంట్స్ మనమే వాళ్ళతోటి కూర్చొని వాళ్ళతోటి కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీ వాళ్ళతో పాటు మనం కూడా కలిసి చేయడంలో, వాళ్ళకి ఒకవేళ ఏం చేయాలో తెలియనప్పుడు మీరే ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ వాళ్ళకి అసైన్ చేయండి. అంటే వాళ్ళు ఆలోచించే శక్తి కూడా వాళ్ళకి తగ్గిపోతుంది. యాక్చువల్గా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ కానీ, అంటే పిల్లలు చదివింది గుర్తుపెట్టుకోవడంలో వాళ్ళకి చాలా
ఈ మధ్య చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రీఆక్యుపైడ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎక్కువగా సిస్టమ్ చూడడం, ఎక్కువగా మూవీస్ చూడడం, దీనివల్ల వాళ్ళు చదువుకునే చదువు ఏదైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళకి డిలే అవుతుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, వన్ డ్రాప్ ఆవు నెయ్యి వాళ్ళకి నోస్లో వేసినప్పుడు చేసినప్పుడు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది పిల్లలకి. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఆయుర్వేదిక్ రెమెడీ ఫర్ పిల్లలు. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పిల్లలకి మనం కంఫర్ట్స్ చాలా ఇవ్వాలనుకుంటాం చిన్నపిల్లలకి. సో వాళ్ళకి అఫ్కోర్స్ వాళ్ళకి ఒక ప్రైవేట్ రూమ్, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి వాళ్ళకి ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ సెటప్ చేయడానికి మనం వాళ్ళకి డెడికేటెడ్గా ఒక రూమ్ ఇచ్చేసి వాళ్ళకి ఒక టేబుల్, ఒక చైర్ ఇలాంటివి ఇచ్చాం. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం యాజ్ లాంగ్ యాజ్ అంటే ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఈ థింగ్స్ నార్మల్ అయ్యాక స్కూల్కి వెళ్ళిపోయాక వాళ్ళు ఎలాగో బెంచ్ మీద కూర్చొని వాళ్ళ టేబుల్స్, బెంచెస్ ఇవే వాడతారు. వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎంత కింద కూర్చోబెట్టి పని చేపిస్తే వాళ్ళకి అంత బెనిఫిషియరీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే పిల్లలు ఈ చైర్స్ మీద కూర్చున్నారో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి, పిల్లలు ఇప్పుడు చూసినట్టయితే వాళ్ళకి మనం ఈ డైనింగ్ టేబుల్ కల్చర్ అలవాటు చేసేసి, లేకపోతే స్కూల్లో కూడా కంటిన్యూస్గా టేబుల్ మీద కూర్చొని, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు కూడా వాళ్ళకి ఒక కంఫర్టబుల్ చైర్, ఒక టేబుల్ ఇచ్చేసి వాళ్ళని కూర్చోమన్నప్పుడు, ఇప్పుడు పిల్లల్ని చూసినట్టయితే వాళ్ళ రన్నింగ్, వాళ్ళు పరిగెట్టే స్టైల్ చూస్తే వాళ్ళు సరిగా పరిగెట్టలేరు యాక్చువల్గా. మనం ఇంతకుముందు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి డిఫరెన్స్ చూస్తే వాళ్ళ రన్నింగ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మజిల్ ఎప్పుడైతే పైన కూర్చుంటారో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి, పెల్విక్ మజిల్ అంటారు కదా, మన ఈ తొడ భాగంలో ఉన్న మజిల్ స్టిఫ్ అయిపోతుంది వాళ్ళకి. అలా అయిపోయి వాళ్ళు కింద కూర్చోలేరు. అందుకని అవన్నీ అవాయిడ్ చేయడానికి పిల్లలు ఎంత కింద కూర్చుంటే, అంటే వాళ్ళు భోజనం చేసేటప్పుడు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, లంచ్ టైం కానీ డిన్నర్ టైం కానీ ఎనీ యాక్టివిటీ చేసేటప్పుడు వాళ్ళని ఎంత కింద కూర్చోపెడితే అంత బెస్ట్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మనం అవన్నీ చేయకపోతే వాళ్ళకి లాంగ్ రన్లో ఆల్రెడీ వాళ్ళ స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి యాక్టివిటీ లేదు. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇట్లాంటి కంఫర్ట్స్కి వాళ్ళకి అలవాటు చేసేస్తే వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ జీరో అయిపోయి లోవర్ బాడీ వెయిట్ బాగా పెరిగిపోతుంది పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి పొట్ట రావడము, థైస్ లావుగా అయిపోవడం, ఇట్లాంటివన్నీ. వాళ్ళు చదువుకోవడానికి ఒక టేబుల్ ఇవ్వండి, మిగతా కూర్చోవడం ఒక నేల మీద కూర్చొని కొంచెం హైగా ఉండే ఒక టేబుల్ వాళ్ళకి ఇస్తే దాని మీద కూర్చొని వాళ్ళు రాయడం కానీ చదువుకోవడం ఇట్స్ ఓకే. ఎందుకంటే చాలామంది అరే మా పిల్లలు చైర్ మీద కూర్చోకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారా, మన పిల్లల హెల్త్ మనకి ఇంపార్టెంట్. అండ్ సో అట్లాంటివన్నీ ఇవన్నీ మన చేతిలో ఉన్న రెమెడీస్ అనమాట. ఏదైనా ఎక్స్పెన్సివ్ అవన్నీ తర్వాత ఎలాగో చేసుకోవచ్చు. మన చేతిలో ఉన్న, మన ఇంట్లో చేసుకోగలిగిన చిన్న రెమెడీస్ మనం ఆల్వేస్ పిల్లలకి ఇవ్వడం, అంటే పిల్లలకి అది తప్పు అనిపించవచ్చు, కాకపోతే యాజ్ పేరెంట్స్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎందుకు అలా చేస్తున్నాం అన్నది వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అవునే లాంగ్ రన్ పిల్లలకు కూడా వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్కే ఆ క్రెడిట్ ఇస్తారు. పిల్లలు డిప్రెషన్ నుంచి కానీ ఇట్లాంటి వాటి నుంచి కానీ బాధపడుతున్నప్పుడు మీరు వాళ్ళతో ఒక 10-15 మినిట్స్ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి బయట ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఆడుకోవట్లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళు ఏదేదో మాట్లాడితే ఏడుస్తారు. ఇట్లాంటివి ఉన్నప్పుడు యాజ్ పేరెంట్స్ టేక్ ఆఫ్ సమ్ టైమ్ అండ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అండ్ వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో మాత్రం మీరు ఈవినింగ్ డిన్నర్స్, ఎర్లీ డిన్నర్స్ పెట్టండి వాళ్ళకి. ఎంత తొందరగా డిన్నర్ తినిపించేస్తే పిల్లలకి బై 6:30-7 o'clock పెట్టేస్తే వాళ్ళకి 8:30 కల్లా వాళ్ళని నిద్రపోయేలాగా ట్రై చేయండి. ఈ స్క్రీన్ టైం వల్ల వాళ్ళకి చాలా డ్రై ఐస్ అయిపోయేసి, ఎక్కువ డ్రైనెస్ వల్ల వాళ్ళ నిద్ర కూడా పోవట్లేదు. సో నైట్ పడుకునే ముందు ఒకటి పాలల్లో మనకి జాజికాయ అని ఒకటి దొరుకుతుంది. ఆ జాజికాయని కొంచెం పౌడర్ చేసి పిల్లలకి కాస్త కొంచెం గోరువెచ్చటి పాలల్లో అదేసి, పాలల్లో ఇందాక మాట్లాడుకున్నట్టుగా వాళ్ళకి బూస్ట్, బోర్న్విటా ఇట్లాంటి ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా వాళ్ళకి పాలల్లో ఈ జాజికాయ పౌడర్ కాస్త వేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకి మంచి గుడ్ నైట్ స్లీప్ చాలా బాగుంటుంది. నా ఎపిసోడ్స్ అన్నిట్లో చెప్తాను, ఫ్రూట్ జ్యూసెస్ కంటే పిల్లలకి డైరెక్ట్ ఫ్రూట్ ఇచ్చినట్టయితే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండదు. సో మేక్ ష్యూర్ వాళ్ళు ఎవ్రీడే ఒక ఫ్రూట్ పిల్లలకి, అంటే అన్ని ఫ్రూట్స్ యాడ్ చేయండి. ఈ ఒకటే ఫ్రూట్ తినాలి, రోజు యాపిలే తినాలి మా పిల్లోడు, లేకపోతే రోజు ఒక జామకాయ తినాలి అట్లా ఏం లేదు. ప్రతిరోజు ఒక్కొక్క ఫ్రూట్ యాడ్ చేయండి పిల్లలకి.
ఒకరోజు యాపిల్ ఇస్తే ఒకరోజు జామకాయ ఇవ్వండి, ఒకరోజు దానిమ్మ గింజలు ఇవ్వండి, ఒకరోజు మామిడి పండు ఇలాంటి అట్లా ప్రతిదీ రోజుకు ఒక ఫ్రూట్ ఇవ్వండి వాళ్ళకి. ఒకటే సారి అన్నీ వచ్చేయాలనేసి చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది అయితే అతివృష్టి అనావృష్టి అంటాం కదా, అయితే ఎక్కువగా పెట్టేస్తాం వాళ్ళకి, లేకపోతే అసలేం పెట్టాం, అన్నీ ఫాస్ట్ ఫుడ్స్ మీద డిపెండ్ అవుతాం, లేకపోతే ఎక్కువగా పెట్టేస్తాం. ఒకవేళ పిల్లలకి ఎప్పుడైనా నాకు ఆకలేయట్లేదు నేను తినను అన్నప్పుడు కాస్త వదిలేయండి. మనం ఏం చేస్తాం, కొంతమంది పిల్లలు తినము అనగానే అదే పనిగా కూర్చోబెట్టి తినాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు ప్రాబ్లం, అరే తినకపోతే ఏదైనా అయిపోతుంది అని పేరెంట్స్కి టెన్షన్ వల్ల వాళ్ళకి ఆకలి అయినప్పుడు కూడా వాళ్ళకి ఫోర్స్ ఫీడ్ చేసేస్తాం వాళ్ళకి. అట్లా ఫోర్స్ ఫీడ్ చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇండైజెషన్ ఇష్యూస్ అలా వస్తాయి. అండ్ ఇంకా కొంతమంది ఏం చేస్తామంటే, వాళ్ళకి రోజు పిల్లలకి ప్రోటీన్ అవసరం అని వింటాం మనం. ఆ ప్రోటీన్ అవసరం అని మనకి అదే పనిగా డైలీ పప్పు వండి పెట్టేస్తాం పిల్లలకి, అందులో నెయ్యి వేసి పప్పు అండ్ ఇది నెయ్యి. అయితే మీరు ఎప్పుడైతే ఇలా డైలీ పప్పు వండుతున్నారో పిల్లలకి వేరే టేస్ట్ అలవాటు అవ్వదు. యాక్చువల్గా వేరే కూడా చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడైతే వాళ్ళని 3 years 2 years అప్పటి నుంచే చిన్నగా అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోతే పిల్లలకి, వాళ్ళకి పెద్ద అయ్యాక అలవాటు అయిపోతుంది. వాళ్ళు తింటున్నారు కదా అని మనం చిన్నప్పుడు ఏ ఫుడ్ అయితే పెట్టామో, అలా యాజ్ అ బేబీస్ మనం ఏ ఫుడ్ అయితే వాళ్ళు ఇష్టంగా తింటారో, మనం చాలామంది పేరెంట్స్ అదే కంటిన్యూ చేస్తారు ఒక ఏజ్ తర్వాత. తర్వాత ఒక 10-11 years వచ్చిన తర్వాత మనం బాధపడతాం, అరే పిల్లలు ఏం భోజనం చేయట్లేదు, మనం పెట్టిన కూరగాయలు తినట్లేదు, ఎంతసేపు పప్పు మీద డిపెండ్ అయిపోతున్నారు. సో పేరెంట్స్గా ఏంటంటే, వాళ్ళు ఒకవేళ తినను అని మారం చేసినా కానీ ఒకసారి మనం స్ట్రిక్ట్గా ఉండడంలో ఏం ప్రాబ్లం లేదు భోజనం విషయంలో. మిగతా విషయాలలో పేరెంట్స్ మీరు టైం స్పెండ్ చేయండి, వాళ్ళ యాక్టివిటీస్ విషయంలో కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అట్లాంటివి చేయండి వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. ఎందుకంటే ఫుడ్ చాలా పిల్లల ఎదుగుదలకి మెయిన్ కారణం ఫుడ్ ఒకటే అయితేనా అది చాలా హెల్తీగా చేస్తుంది పిల్లల్ని, లేకపోతే మనం సరైన పోషకాహారం ఇవ్వకపోతే పిల్లల హెల్త్ని డిటీరియేట్ చేస్తుంది. అంటే మాల్ న్యూట్రిషన్ అయిపోయి బాగా వీక్ పిల్లలు ఫ్రీక్వెంట్గా హాస్పిటల్స్కి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఎందుకు, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తిని సరైన ఆహారం తినడం వల్ల పిల్లలు ఈ మాల్ న్యూట్రిషన్ అయిపోయి ఊరికే హాస్పిటల్స్కి వెళ్ళడం. అయితే వాళ్ళకి ఎట్లాంటి భోజనం ఇవ్వాలన్నది యాజ్ పేరెంట్స్ మీరే ఎక్కువగా ఫోకస్ చేసి, ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా మారం చేసి మాకు ఈ ఫుడ్ వద్దు, మేము ఆకుకూరలు తినము, లేకపోతే మేము ఈ క్యారెట్స్ తినము, బీట్రూట్స్ తినము అన్నప్పుడు ఒక్కసారి వదిలేయండి, పర్వాలేదు. అట్లా వదిలేసినప్పుడు వాళ్ళకి అలవాటు అవేసి పిల్లలు ఆటోమేటిక్గా ఆకలేసినప్పుడు తినేస్తారు భోజనం. సో అట్లాంటి కొన్ని విషయాలలో మనం స్ట్రిక్ట్గా ఉండడం చాలా అవసరం. అండ్ నెయ్యి పెట్టేస్తే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకి నెయ్యి పెట్టండి, ఎందుకంటే నెయ్యి ఒక గుడ్ ఫ్యాట్ కాబట్టి అది పెట్టండి. కానీ ఏంటంటే నెయ్యి పెట్టినప్పుడు కంపల్సరీగా పిల్లలు యాక్టివిటీ ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ జంపింగ్ రన్నింగ్ ఎనీథింగ్. ఇప్పుడు నెయ్యి తినేసిన తర్వాత ఎప్పుడైతే మనము ఎక్సర్సైజ్ కానీ అలాంటివి చేయమో ఆటోమేటిక్గా వాళ్ళకి ఒబెసిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే నెయ్యి బాడీలో బ్రేక్ అవ్వాలి అంటే అది గుడ్ ఫ్యాట్, ఆ గుడ్ ఫ్యాట్ని బాడీ మొత్తం బ్రేక్ చేసినప్పుడు నెయ్యిలో ఉన్న ఒక బెస్ట్ గుణం ఏంటంటే అది బాడీలో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో బాడీ మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అది. సో అది అలా అవ్వాలి, పిల్లలు హెల్తీగా ఉండాలి, వాళ్ళ ఓవరాల్ హెల్త్ బాగుండాలి అంటే మీరు ఎప్పుడైతే ఆవు నెయ్యి పెడతారో ఏ రోజు మిస్ చేయవసరం లేదు మీరు నెయ్యి పెట్టడం పిల్లలకి. పెట్టిన వెంటనే మీరు ఈవినింగ్ కానీ నైట్ కానీ వాళ్ళతోటి అట్లీస్ట్ ఒక 1/2 hour 45 minutes వాకింగ్ రన్నింగ్ ఏదో ఒకటి యాక్టివిటీ చేయించండి. యాజ్ పేరెంట్స్ పిల్లలతోటి మీరు వేరే యాక్టివిటీస్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి అంత, అంటే ఫిజికల్ యాక్టివిటీ కూర్చోబెట్టి మాట్లాడడం కంటే వాళ్ళకి చిన్న పనులు చెప్పండి, ఇంట్లో పనులు అవన్నీ. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళట్లేదు, ఈ సెడెంటరీ ఇంట్లో ఉండి మన పేరెంట్స్ లాగే పిల్లలు కూడా అదే పనిగా కూర్చొని కంప్యూటర్ ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క మూల కంప్యూటర్ పెట్టుకొని కూర్చుంటున్నాం. సో అట్లాంటప్పుడు వాళ్ళ హెల్త్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఒబెసిటీస్ కానీ వాళ్ళ హెడేక్స్ కానీ వాళ్ళ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉండడానికి మనం వాళ్ళకి పెట్టే ఆహారంతో పాటు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇంట్లో పనులలో వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పండి. ఏం ప్రాబ్లం లేదు, అయ్యో చిన్నపిల్లలు కదా మనం చెప్పొచ్చా చెప్పకూడదా, ఒకవేళ మీ ఇంట్లో గార్డెన్ ఉంటే చెట్లకు నీళ్ళు పోయమని చెప్పండి. లేకపోతే చిన్న పనులు అంటే వాళ్ళ ఎంతసేపు కూర్చొని లెగిసేలాగా ట్రై చేయండి. వాళ్ళకి ఎక్కువసేపు యాక్టివిటీ అంటే సిటప్స్ గుంజీలు తీపించడము, మార్నింగ్ లేగగానే ఫస్ట్ థింగ్ ఒక 20 గుంజీలు తీయండి అని చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళకి బోన్స్ ఇవన్నీ రిలాక్స్ అయ్యి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయో అప్పుడు వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళని ఫస్ట్ మనం ఎక్విప్ చేసేయాలి. మన ఈ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయిన తర్వాత పిల్లలు బయటకి తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇబ్బంది పడతారు. ఎందుకంటే సో
వాళ్ళని ఇప్పటి నుంచే ఆ లైఫ్ స్టైల్కి అలవాటు చేయండి. అండ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes డి విటమిన్ వాళ్ళకి అవసరం. అంటే డి విటమిన్ కోసం సన్లైట్లో ఉండాలి. ఆ సన్లైట్లో ఉండాలంటే మీరు అట్లీస్ట్ మార్నింగ్ టైంలో వాళ్ళని ఎర్లీగా లేపడం అలవాటు చేసుకోండి. ఆన్లైన్ క్లాసెసే కదా, లేట్గా లేగొచ్చు పిల్లలు, క్లాస్ అవే ముందు వాళ్ళని లేపవచ్చులే. చాలామంది పిల్లలు లేగగానే వచ్చి క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళు స్నానం చేసుకోరు, బ్రష్ చేసుకోకుండా, స్నానం చేసుకోకుండా, బ్రేక్ఫాస్ట్ చేయకుండా. ఎందుకంటే వాళ్ళని ఒక డిసిప్లిన్లో పెట్టాలి అంటే వాళ్ళకి టైం మేనేజ్మెంట్ నేర్పించడం కూడా చాలా అవసరం మనకి. అలా నేర్పించడానికి మనం వాళ్ళ మార్నింగ్ ఒకవేళ 7-7:30కి వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళని 6 o'clock కల్లా నిద్ర లేపి 6:30 to 7 o'clock అట్లీస్ట్ వాళ్ళని బయట ఏదో ఒక రకంగా ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేయించినప్పుడు వాళ్ళకి సన్ ఎక్స్పోజ్ అవి వాళ్ళకి బాడీకి కావాల్సిన డి విటమిన్ వాళ్ళకి వస్తుంది. డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ అని, లేకపోతే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బాడీ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం ఇట్లాంటివి వస్తాయి. ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాళ్ళని హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ బయట ఎండలో నించోబెట్టి, లేకపోతే ఎక్సర్సైజెస్ ఏదో ఒకటి అండర్ పేరెంట్ గైడెన్స్. మీరు ఫస్ట్ మార్నింగ్ 2 hours పిల్లల మీద స్పెండ్ చేయాల్సిందే ఖచ్చితంగా పేరెంట్స్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. మీ ఇంట్లో పనోళ్ళు ఉండి లేకపోతే వాళ్ళకి అసైన్ చేయడము, పేరెంట్ చూసుకున్నట్టు పని వాళ్ళు చూడలేరు యాక్చువల్గా. ఎందుకంటే మనం పెట్టే భోజనం కానీ, మనం చేసే లవ్ అండ్ అఫెక్షన్ అంటే అమ్మ పంచే ప్రేమ అది కూడా చాలా అవసరం అనమాట. మనం ఏదో తిండి పెట్టడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. నా అప్కమింగ్ దాంట్లో నేను చెప్తానంటే మనం వండే ఫుడ్లో పాజిటివ్ అఫర్మేషన్స్ చేసినప్పుడు అది అవతల వాళ్ళకి ఎంత బాగా బెనిఫిట్ అవుతుంది అన్నది నేను ఇంక ముందు ఎపిసోడ్స్లో నేను చెప్తాను. ఈ కంటిన్యూస్గా స్క్రీన్ టైం వల్ల పిల్లలకి కళ్ళకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ప్లస్ ఐసైట్ కానీ, కళ్ళు స్ట్రెయిన్ అవ్వడం, ఎర్ర చారలు రావడము, డ్రైనెస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒక చిన్న హోమ్ రెమెడీ ఏంటంటే యాజ్ పర్ ఆయుర్వేద మనకి త్రిఫల చూర్ణ అని ఒకటి దొరుకుతుంది బయట పౌడర్. ఆ పౌడర్ తెచ్చి దాన్ని వాటర్లో కలిపేసి కాసేపు దాన్ని అలా వదిలేయండి. అది అలా వదిలేసినప్పుడు నీళ్లు పైకి తేరి ఆ పౌడర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత దాన్ని ఒక సన్నటి బట్టలో వడకట్టండి ఆ వాటర్ని. ఏమి ఇట్లాంటి దాంట్లో వచ్చే చిన్న చిన్న పార్టికల్స్ ఏమీ లేకుండా అది వడకట్టేశాక దాన్ని చిన్న చిన్న 2 డిస్పోజబుల్ కప్స్లో ఆ వాటర్ని పోయండి, నిండా పోయండి. మనకి కళ్ళలో నలక పడితే మనం చేసేవాళ్ళం గుర్తుందా? ఇలాగా కళ్ళలో నలక పడినప్పుడు కళ్ళు వాటర్లో పెట్టేస్తాం తీసుకెళ్ళి, నిండా ఒక మగ్ నిండా వాటర్ వేసి. అలాగే సేమ్ ప్రొసీజర్ ఈ త్రిఫల వాటర్ని 2 డిస్పోజబుల్ కప్స్లో వేసేసి కళ్ళని 2ని దాంట్లో ముంచి ఒకసారి ఆర్పి కళ్ళు మూసి తెరవండి. అలా మూసి 4-5 సార్లు అలా చేసినప్పుడు ఆ త్రిఫల వాటర్ కళ్ళలోకి వెళ్తే దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళలో ఉన్న డ్రైనెస్ అంతా పోతుంది. అండ్ అది కళ్ళ ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది. యాక్చువల్గా ఇలా చేసినప్పుడు త్రిఫల యాక్చువల్గా ట్యాబ్లెట్స్ వేసుకున్నా మంచిది. ఓవరాల్గా త్రిఫల ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్. త్రిఫల ట్యాబ్లెట్ దొరుకుతుంది, ప్లస్ మీకు చూర్ణం దొరుకుతుంది. ఇట్లాంటి ఎక్స్టర్నల్ రెమెడీస్కి, ఈ కళ్ళ రిలేటెడ్ రెమెడీస్ అన్నిటికీ పౌడర్ తెచ్చి పెట్టుకొని ఆ వాటర్లో కళ్ళు ముంచి తీయండి. అది ఐ థెరపీ అంటారు దాన్ని. అలా చేసినప్పుడు పిల్లలకి ఈ ఐసైట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల డైలీ చేయకపోయినా అట్లీస్ట్ వీక్లో 1 or 2 చేయండి. అలా చేసినప్పుడు వాళ్ళ కళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి కళ్ళలో ఇలా ఎర్ర చారలు కానీ, కళ్ళు మంటలు ఇవన్నీ తగ్గి వాళ్ళకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెడేక్స్ ఇలా రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఒక్క చిన్న రెమెడీ. నమస్తే.